నోటిఫికేషన్ల గురించి ఇక్కడ సునీల్ అనే ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఈరోజు చనిపోయినటువంటి సందర్భం తెలుసు. కే యూనివర్సిటీకి సంబంధించి ఎవరు కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా బాధ అనిపించింది సునీల్ విషయంలో జరిగినటువంటి సందర్భం. ఎందుకనంటే మనం మనిషి జీవన ప్రయాణంలో ఎన్నో విషయాల ఒక సమూహమే ఈ జీవితం. దాంట్లో ఉద్యోగం అనేది ఒక చిన్న పార్ట్. ఈ జీవనాన్ని కొనసాగించడానికి ముందుకు తీసుకుపోవడానికి ఉన్నటువంటి ఒక చిన్న ప్రాథమిక నిర్మాణం ఉద్యోగం. దానికోసమో లేకపోతే ఇంకొకరి కోసమో, ఇంకా ప్రేమించిననో, ఇంకా నన్ను వేరే వాళ్ళు మోసం చేసిరనో, లేకపోతే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ రాలేదనో ఎవరైనా కావచ్చు, ఈ తరహా నిర్ణయాలు అనేది తీసుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలా ఎవరు కూడా చేయొద్దు. మన వంతు చేతనైన కాడికి మీరు కూడా మీ మిత్రులకు కానీ, మీ బంధువులకు కానీ, మీకు ఉన్నటువంటి మీ అన్నదమ్ములు అక్కజనులు ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళని దగ్గరగా తీసుకోండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ ఆలోచన అనేది సర్వసాధారణం. సో ఈ ఆలోచన నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే కావలసినటువంటి ప్రాథమిక చికిత్స వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ బాధని కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. సో ఖచ్చితంగా మీరు ఆ దిశగా వాళ్ళకి మాత్రం అలాంటి బాగా ఒక భావనకు లోనైనటువంటి వ్యక్తులకు మాత్రం సాంత్వనం చేకూర్చే ప్రయత్నంలో భాగంగా డెఫినెట్లీ మీరు ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేయండి. నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డువాడే ఛానల్ నుంచి మేము కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సో ఈరోజు KFC సాండర్స్ సంబంధించి చూడండి, ఎన్నో సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పటికీ వాటిని అధిగమించుకుంటూ ఈరోజు ప్రపంచంలో గుర్తించబడ్డటువంటి ఒకానొక మేటి వ్యక్తిగా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒక్క విషయం కోసం, ఏదో ఒక చిన్న ప్రయత్నం కోసం మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దయచేసి మరెవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని మా డువాడే ఛానల్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. ఇంకేమైనా మీకు నిజంగా బాధ అనిపిస్తే మీ నెంబర్ ఏదైనా ఉంటే కూడా కింద ఇవ్వండి. డెఫినెట్లీ మీతోటి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీకు ఉన్నటువంటి కొంత బాధని ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తాం.